హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం ఫస్ట్ నేను చిన్న చిన్న వంకాయలు తీసుకున్నానండి. దాన్ని ఇట్లా మిడిల్లో కట్ చేసుకోవాలి. 4 పీసెస్ లాగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. లోపల పుచ్చులు అవి ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకొని చూసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లో వేసుకోండి వంకాయలన్నీ. ఇలా చేస్తే బ్లాక్గా రాకుండా ఉంటాయండి. సో అందుకోసం నేను వంకాయలన్నీ నీట్గా ఇలా కట్ చేసి చూసుకొని వేసుకున్నానండి వాటర్లో. చూడండి, ఇప్పుడు దీనికోసం ఏం కావాలో ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అండి. నేను చిన్న చిన్న ముక్కలుగా చిన్న పీసెస్ కట్ చేసుకుంటాం కదా, అలాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద బాండి పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత వంకాయలు ఉన్నాయి కదా అవి వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి మంచిగా. చూడండి, నేను అన్నీ ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఈ వంకాయలన్నీ ఫ్రై అయ్యేలోపు నేను మీకు దీంట్లోకి ఒక మసాలా ప్రిపేర్ చేసుకుంటా అండి. ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. చూడండి, మంచిగా అలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మసాలా మిక్సీ జార్లో కొంచెం ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసి పెట్టుకున్నా అండి ముక్కలుగా. దాంట్లోకి కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, చెక్క అండి 2 ఇంచులు 2 అంగుళాలు 3 అంగుళాలు చెక్క వేసుకున్నాను. కొంచెం అలా నలిపేసి 4 యాలకులు, ఒక 6-7 లవంగాలండి. మసాలా చాలా బాగుంటుందండి. మొత్తం మిక్సీ పట్టేసుకోవడమే. చూడండి, మిక్సీ పట్టేసుకున్నాను. మసాలా ఎక్కువ ఘాటు ఉండదండి, బాగుంటుంది. చూడండి, వంకాయలు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన వంకాయలన్నిటినీ చక్కగా తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, కొంచెం గరిటెతోటి సైడ్ కట్లా అని ఆయిల్ రాకుండా తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ముక్కలు, అవి వేసుకోవాలండి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి, కొంచెం సాల్ట్ కూడా. సాల్ట్ వేసుకుంటే ఆనియన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసి త్వరగా మగ్గిపోతాయండి. సో కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు నేను మీకు ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి దీంట్లోకి వేసుకోవడానికి, అది చూపిస్తాను. అలా కలిపేసుకొని వదిలేయండి. చూడండి, కొంచెం పల్లీలు, జీడిపప్పు మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే కొంచెం నువ్వులు కూడా వేసుకోండి. తెల్ల నువ్వులు ఫ్రై చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. కొంచెం ఆయిల్ వేసుకొని అవి మిక్సీ పట్టేసుకుంటాము. ఈ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీలో వేసుకుంటే. ఇదండి పౌడరు. ఇప్పుడు ఆనియన్స్ చూడండి మంచిగా ఫ్రై అయ్యాయి. గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుని దీంట్లోకి కొంచెం కారం వేసుకోవాలండి. మనం ఎప్పుడైనా మసాలా వేసుకునే కర్రీస్లోకి ఎండు కారం వేసుకోవాలండి. అదే ఎండుమిర్చితో పట్టించుకునే కారం ఉంటుంది కదా, అది వేసుకోవాలి. అప్పుడే బాగుంటుందండి టేస్ట్. సరే, కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, అవి వేసుకొని చిన్నగా కలుపుకోండి. ఫాస్ట్గా కలిపేయద్దండి, ఆల్రెడీ ఫ్రై అయి ఉంటాయి కదా అవి. సో కొంచెం చిన్నగా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లో కిందకి చూపించాను కదా మసాలా పౌడర్ కొంచెం యాడ్ చేసుకోండి సరిపోయినంత. ఇప్పుడు దీంట్లోనే ఇందాక చూపించాను కదా పల్లీలు, జీడిపప్పు పౌడర్ చేసుకొని ఆ పౌడర్ కూడా కొంచెం వేసుకోండి. చిన్నగా ముక్కలకు పట్టేలాగా స్లోగా కలుపుకోండి. సాల్ట్ కూడా టేస్ట్ చెక్ చేసుకొని ఒకసారి ఇప్పుడే యాడ్ చేసుకోండి.
నేను ఇందాక వేసాను, సరిపోద్దండి అదే. మీరు టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చిన్నగా కలుపుకోండి, లేదంటే ముక్కలు మళ్ళీ చిదురవుతాయండి. ఆల్రెడీ ఫ్రై అయి ఉన్నాయి కదా. సో చూడండి మంచిగా ఉడుకుతుంది. ఇలా 2 to 3 minutes ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని లైట్గా ఒకసారి అలా కలిపేసుకొని ఒక 3 minutes పొయ్యి మీద సిమ్లో పెట్టుకొని ఉడికించండి. మంచిగా మసాలా అంతా ముక్కలకు పడుతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది, మంచిగా కుక్ అయింది. చాలా బాగుంటుందండి కర్రీ. వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. అంతేనండి. ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి. ఇదేనండి మన గుత్తి వంకాయ ఫ్రై. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పుడు 15 గ్రాముల వారిని స్ప్రే పై 50% ఎక్కువ ఉచితం. ఒక రాజ్యంలో ఒక